అలర్జీ లాంటి రియాక్షన్స్ రాకుండా స్కిన్ కానీ లేకపోతే ఐస్లో కానీ నోస్లో కానీ, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కాల్చే సందర్భంలో మాత్రం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరలో ఉండి కాల్పించడం చేయాలి పిల్లలకి అవుతే. అలాగే పొగ ఎక్కువగా చిమ్మే క్రాకర్స్ని కాలవకుండా ఉండడం, లేదా అందరూ ఒక వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్లో పర్టికులర్గా ఒక ప్లే గ్రౌండ్లో కానీ ఎక్కడైనా కాల్చినట్లు అవుతాయి దూరంగా అనమాట. అలాగా ఈ పొగలు ఎక్కువగా ఉండకుండా మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే మంచిది. అయితే టపాసుల వల్ల ప్రమాదం ఉన్నప్పటికీ ఇంకా దీపాలు కూడా అధికంగా పెడుతూ ఉంటారు ఇంట్లో కానీ బయట కానీ. అయితే ఎలాంటి దుస్తులు ధరిస్తే మంచిదంటారు? మామూలుగా ఈ సిల్క్ కానీ అట్లాంటివి సంబంధించిన వేరింగ్ వేసుకున్న వాళ్ళల్లో ఈజీగా ఈ ఫైర్ క్యాచ్ అవ్వడం, మంటలు అందుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ షార్ట్ క్లాత్స్ వేసుకోవడం, అలాగే కాటన్ క్లాత్స్ వేసుకోవడం అనేది చాలా మంచిది. పర్టికులర్గా పిల్లలు కాలుస్తున్నప్పుడు మాత్రం పెద్దలు దగ్గరగా ఉండడం అనేది మరీ ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కొంతమంది ఈ వ్యాధిగ్రస్తులు ఎవరికైనా జబ్బు ఉన్న లక్షణాలు ఉన్న వాళ్ళు అయితే అసలు దానికి దూరంగా ఉండడం, ఇంట్లోనే ఉండడం, ఫైర్ క్రాకర్స్ వరకు వెళ్లకుండా ఉండడం చేయాలి. పర్టికులర్గా ఈ సీజన్ వింటర్ కూడా మొదలవుతుంది కాబట్టి చలిగాలి కూడా ఈవినింగ్ మొదలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చలిగాలికి వెళ్లకుండా ఉంటే మరీ మంచిది. అయితే ఈ సౌండ్ విషయానికి వచ్చినట్లయితే ఎన్ని డెసిబుల్స్ వరకు సేఫ్ అంటారు? సాధారణంగా 60 డెసిబుల్స్ వరకు నార్మల్ అండి. 60 డెసిబుల్స్ వరకు కూడా మనం నార్మల్గా టాలరేట్ చేయొచ్చు. 60 కంటే ఎక్కువ, ముఖ్యంగా 80 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఈ క్రాకర్స్ మూలాన వచ్చే సౌండ్ అంత ఇదిగా ఉంటుందన్నమాట. 80 డెసిబుల్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మన హియరింగ్ ఇంపైర్మెంట్, లోపల ఉండే సున్నితమైన టింపానిక్ మెంబ్రెయిన్ రప్చర్ అవడం, ఇంకా లోపల ఉండే ఇన్నర్ ఇయర్ కూడా డ్యామేజ్ అవడం, కొంతమందిలో టెంపరీ హియరింగ్ లాస్, కొంతమందిలో పర్మనెంట్గా హియరింగ్ లాస్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి క్రాకర్స్ చాలా దూరంలో కాలుస్తూ ఉండడం, అవి కూడా సౌండ్ అంత ఎక్కువగా లేని క్రాకర్స్ను వాడడం అనేది చాలా అవసరం. అలాగే చెవుల్లో కొన్ని కాటన్ పెట్టుకొని ఉండడం కూడా మంచిదండి. అయితే కాల్చే వాళ్లే కాకుండా అలాగే బయటకి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయటకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ వెహికల్స్లో కానీ, అంటే మొత్తం వీధుల్లో ఎలా దీపాలంకరణ చేసుకున్నారు, ఎలాగా పండుగ జరుపుకుంటున్నారు అని చూసేవాళ్ళు ముఖ్యంగా ఈ కార్లో వెళ్తున్నప్పుడు మాత్రం వాళ్ళు గ్లాసులు దించుకొని వెళ్ళాలి, గ్లాసులు వేసుకునే వెళ్ళాలి. దాంతో మన ఈ పొగ లోపలికి రాకుండా ఉండడం, ఎలాంటి దుష్ప్రభావాలు కలిగించే ఈ వాయువులను పీల్చకుండా ఉండడం చేస్తే మంచిది. అయితే మీరు చెప్పినట్టు ఇందాక ఈ పొగ వల్ల ఆ రోజే కాకుండా ఒక 2-3 నెలల వరకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ పొగ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రోజు? ఈ పొగ వల్ల కొంతమందిలో వెంటనే వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఈ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, లేదా మ్యాంగనీస్ కానీ, కాడ్మియం కానీ ఇలాంటి పదార్థాలు వెంటనే స్కిన్ కాంటాక్ట్ వచ్చేయగానే అక్కడ ఆ స్కిన్ అలర్జీ రావటం, కళ్ళల్లో ఎరుపు రావటం, లేదా కళ్ళు వాయటం, నోస్ బ్లాక్ రావడం, ముక్కు దురద వేయడం, అలాగే గొంతులో దురద రావడం, దగ్గు రావడం, ఆయాసం రావడం, పిల్లికూత రావడం, ఆస్తమా జబ్బు అదివరకే ఉన్న వాళ్ళలో ఆస్తమా జబ్బు బాగా సివియర్గా మారటం, కొంతమందిలో అంటే ఆ రోజునే సిమ్టమ్స్ కనపడకపోవచ్చు, కొద్దిపాటి తేలికపాటి సిమ్టమ్స్ ఉన్న ఒక వారం తర్వాత లేదా 4-5 రోజుల తర్వాత వాళ్ళ సిమ్టమ్స్ బాగా ఉధృతంగా మారే అవకాశం ఉంటుంది. ఈ సిమ్టమ్స్ వెంటనే మనకు కనిపించినట్లయితే ఆ పొగలు, ఆ స్మోకు ఉన్న ప్లేస్ నుంచి వాళ్ళని వెంటనే దూరం తీసుకెళ్లడం, ఫ్రెష్ ఎయిర్ వాళ్ళకి అందేటట్లుగా చూసుకోవడం. ఒకవేళ వాళ్ళు అదివరకే ఆస్తమా కానీ లేదా బ్రాంకైటిస్ కానీ వ్యాధి ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఇన్హేలర్స్ ఉంటాయి, అవి వెంటనే వాళ్ళకి ఇచ్చేయడం, లేదా కొద్దిగా సివియర్గా ఉన్నట్లయితే నెబులైజర్ అనే మందులు ఇవ్వడం, లేదా అంతకంటే కూడా సివియర్గా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చేయాలి. అయితే రాబోయే 2-3 నెలల్లో కూడాను ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అయితే కొంతమందిలో ఒక 2 నెలల తర్వాత లేదా ఒక 1 మంత్ తర్వాత కూడా ఆ ప్రాబ్లమ్స్ బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో ఉండే ఈ సల్ఫర్ డైఆక్సైడ్ లేదా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా కూడాను వాతావరణంలో ఉండేవి మనం పీల్చే అవకాశం ఉంది. ఈ సిమ్టమ్స్ అన్ని కూడాను దీపావళి తర్వాత 2-3 నెలల పాటుగా మేము చూస్తున్నట్లయితే ఆస్తమా వ్యాధిగ్రస్తులు లేదా అదివరకు ఎలాంటి జబ్బు లేని వాళ్ళు కూడా కొత్తగా దగ్గు, ఆయాసము, పిల్లికూత ఇలాంటి లక్షణాలతో వచ్చిన వాళ్ళు రాబోయే 2-3 నెలల పాటు ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. అయితే ఈ పొగ వల్ల ఆస్తమా పేషెంట్ల సంఖ్య పెరుగుతోందంటారా? మామూలుగా రోజుకు ఒక 20 మందిని మేము ఆస్తమా వ్యాధిగ్రస్తులను చూస్తున్నట్లయితే
దీపావళి సందర్భంగా దీపావళి నుంచి మొదలుకొని దాని తర్వాత రాబోయే 2-3 నెలల్లో వారి సంఖ్య ప్రతిరోజు ఇంకో 20 అదనంగా పెరుగుతూ ఉన్నది. అంటే దాన్ని బట్టి చూస్తే మనం దీపావళి పండుగ ఈ టపాసులు కాల్చడం మూలాన వెలువడుతున్న ఈ వాయువుల మూలాన ప్లస్ ఇదే సందర్భంలో ఈ శీతాకాలం కూడా మొదలవుతుంది కాబట్టి దాని మూలాన ఈ రెండిటి కాంబినేషన్ మూలాన వీళ్ళకి అంటే జబ్బులు ఎక్కువగా రావటం, అదివరకు ఎలాంటి సిమ్టమ్స్ లేని వాళ్ళల్లో కూడా జబ్బులు రావడం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లల విషయంలో ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అంటారు? పిల్లల్లో అదివరకే జబ్బులు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టపాసుల దగ్గరికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఒకవేళ వెళ్ళినా కూడాను బాగా పొగ వెదజల్లే టపాసులు కాల్చకుండా ఉండడం చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఇంట్లోనే ఉండడం బెటరు. ఒకవేళ నార్మల్ చిల్డ్రన్ ఉన్నట్లయితే పర్వాలేదు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ పెద్దల దగ్గర ఉండి ఆ టపాసులను కాల్పించినట్లు అయితే పర్వాలేదు. అక్కడ కూడాను సౌండ్ ఎక్కువగా ఉండే సౌండ్ అంటే బాగా బాంబులు ఇలాంటివి క్రాక్ చేయడం ఆ చిన్న పిల్లలకు మంచిది కాదు. వారి దగ్గరలో ఒకవేళ పేలుస్తున్నట్లయితే కూడా వాళ్ళకి ముందే చెప్పాలన్నమాట, కొంచెం దూరంగా వెళ్ళండి, ఈ సౌండ్ ఎక్కువగా వస్తాయి కాబట్టి మీరు మీ చెవులను మూసుకోండి లేదా కాటన్ పెట్టుకోండి, అలాంటి జాగ్రత్తలు చెప్పడం. లేదా పొగలు బాగా వస్తున్నట్లయితే వాళ్ళని వెంటనే దాని నుంచి దూరం తీసుకొని వెళ్ళడం చేస్తే మంచిది. అయితే అలాగే పిల్లల విషయం, అలాగే పెంపుడు జంతువులు కూడా చాలా ఇళ్లలో ఉంటాయి. అయితే అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సౌండ్ కానివ్వండి, ఈ పొగ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? పెంపుడు జంతువుల్లో కూడానండి ఇలాంటి మనుషులకు వచ్చే జబ్బులే ఆల్మోస్ట్ పెంపుడు జబ్బులకు కూడా వస్తాయి. చాలా మటుకి ఈ అలర్జీ ఆస్తమాలు కూడాను ఈ పెంపుడు జంతువుల్లో పెట్ డాగ్స్ లో పర్టికులర్గా కనబడుతూ ఉంటాయి. వాటిని కూడా ఈ స్మోక్కి దూరంగా ఉంచి రూమ్లో ఉంచడమే బెటరు. అలాగే డాక్టర్ గారు, ఈ దీపావళి రోజు ఆ దీపాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు కాబట్టి, అలాగే ఆ టపాసులు కూడా కాలుస్తూ ఉంటారు. అయితే ముందస్తుగానే ఏమైనా జాగ్రత్త చర్యలు తీసుకోవటం, ఏమైనా వాటర్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అలాంటివి దగ్గర పెట్టుకోవడం ఎంతవరకు అవసరం అంటారు? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది అంటే ప్రతి ఇంట్లో పెట్టుకోవడం చాలా కష్టమే. కానీ ఒకవేళ ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లయితే ఎవరైనా పెద్దవాళ్ళు దగ్గర వెంటనే ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పర్టికులర్గా బర్న్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, లేదా ఈ అలర్జీ రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇరిటేషన్ ఈ ఐలో కానీ లేకపోతే స్కిన్లో కానీ వచ్చినట్లయితే, దద్దుళ్ళు అలాంటివి వచ్చినట్లయితే వెంటనే వాటిని నీళ్లతో కడిగేసుకోవాలి. 1-3 సార్లు కడుక్కుంటే అక్కడ ఉండే ఈ కెమికల్స్ అంతా కూడాను దాన్ని దూరం చేయొచ్చు. దాంతో ఈ స్కిన్ లోపలికి లేదా బాడీ లోపలికి అబ్జార్బ్ అవ్వకుండా ఇంకా సివియర్ రియాక్షన్స్, మేజర్ రియాక్షన్స్ రాకుండా చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే బర్న్స్ ఎవరికైనా వచ్చినట్లయితే వెంటనే చల్ల నీళ్ళల్లో ఉంచడం. కాకపోతే మైనర్ బర్న్స్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ బెటాడిన్ లాంటివి పెట్టేసి దాన్ని అక్కడితో క్లోజ్ చేయొచ్చు. కానీ మేజర్ బర్న్స్ ఉన్న వాళ్ళని మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ తగిన చికిత్స చేపించాల్సి ఉంటుంది. అయితే ఈ కొన్ని టపాసులు అయితే మనం చూడటం వల్ల, అంటే అవి పేలేటప్పుడు వచ్చే ఆ వెలుతురు చూడటం వల్ల కానివ్వండి, అలాగే కొంచెం ఆ మిరుగులు అంటారు అవి కంట్లో పట్టడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? అయితే అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంట్లో డ్యామేజెస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఐ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. దాంట్లో చిన్న డ్యామేజ్ ఏది జరిగినా కూడా పర్మనెంట్ విజువల్ లాస్ అనేది వచ్చే ప్రమాదం ఉంది. కొంతమందిలో ఓన్లీ స్మోక్ వల్ల కొద్దిగా ఇరిటేషను లేదా రెడ్నెస్ వరకు ఉంటే మాత్రం వెంటనే దాన్ని నీళ్ళతో కడిగేసుకున్నట్లయితే చాలా మటుకు అది తగ్గించవచ్చు. కానీ ఈ స్పార్కిల్స్ ఒకవేళ కంట్లో పడి బర్న్స్ అవుతూ ఉన్నట్లయితే వెంటనే ఈ కంజంక్టివా ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఈ పై రెప్ప కింది రెప్ప రెండు కూడా జాయింట్ అయిపోయి దాని తర్వాత ఫ్యూచర్లో ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత ఈ స్కార్ పడిపోయి అది పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కార్నియా అని ఈ సెంట్రల్ పోర్షన్ అనమాట, ఈ నల్లగుడ్డు పైన ఉండేది, ఆ ప్లేస్లో కనుక ఒకవేళ డ్యామేజ్ అవుతే మాత్రం అది మరీ సీరియస్ కాబట్టి వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ తెల్లగుడ్డు పైన ఉండే కంజంక్టివా అనే పార్ట్ కొద్దిగా డ్యామేజ్ అయినా దాన్ని రెక్టిఫికేషన్ ఉంటుంది, దానివల్ల మేజర్ డ్యామేజెస్ ఉండవు. కానీ ఈ నల్లగుడ్డు పైన మాత్రం ఒకవేళ స్పార్కిల్స్ పడినట్లయితే మాత్రం వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీపావళి రోజు పిల్లలు మీరు చెప్పినట్టు దీపాలతోనే పండుగ చేసుకోవడం ఎంతో మంచిది. అయితే పిల్లలు చాలా సందర్భాల్లో మాట వినరు, అలాంటప్పుడు కూడా ఎక్కువ వాళ్ళ చేతికి కూడా మందు అంటుతూ ఉంటది, అవి ఏమైనా ప్రాబ్లం అంటారా? మందు చాలా మందిలో స్కిన్కి అంటినా కూడాను అది పెద్ద ప్రమాదంగా ఉండదండి. కొంతమంది అలర్జిక్ టెండెన్సీ ఉండే వాళ్ళల్లో, డ్రగ్ రియాక్షన్స్ లేదా అలర్జీ రియాక్షన్స్ ఉండే వాళ్ళల్లో, ఆ టెండెన్సీ ఉండే వాళ్ళల్లో మాత్రమే ఇవి చాలా సివియర్గా మారే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో వెంటనే రెస్పాన్స్ వస్తుంది, ఆ అలర్జీ రియాక్షన్స్ రెస్పాన్సెస్ వెంటనే అక్కడ బ్లెబ్స్ రావడం కానీ, ఇరిటేషన్ రావడం కానీ, స్కిన్ నలుపుగా మారటం కానీ జరుగుతూ ఉంటుంది.
కానీ కొంతమందిలో ఆ వెంటనే రాకుండా లోపలికి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయిన ఈ డ్రగ్స్, ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 1-2 డేస్ తర్వాత కూడాను రియాక్షన్స్ ఇవ్వచ్చు. కొంతమందిలో ఆస్తమా కూడాను ఒక 1-2 డేస్ తర్వాత ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిన్ కాంటాక్ట్లో ఏ కెమికల్ వచ్చినా కూడాను దాన్ని వెంటనే మనం కడిగేసుకోవాలి. అది వరకు నార్మల్ చైల్డ్ అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంత నార్మల్ చైల్డ్ అయినా లేదా అది వరకు వ్యాధిగ్రస్తులైనా కూడాను వెంటనే మనం పరిశుభ్రంగా నీటితో కడిగేసుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు ఆ కెమికల్ కాంటాక్ట్ని తగ్గించడం, అది బాడీలోకి వెళ్లకుండా చేసుకోవడం, దానివల్ల రాబోయే దుష్ప్రభావాలని మనం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, శ్వాస ఇబ్బంది ఉన్న పిల్లల్ని ఈ టపాకాయలకు దూరంగా ఉంచితే మంచిదా, లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? శ్వాస ఇబ్బంది ఉండే పిల్లలు ముఖ్యంగా ఈ అలర్జీ, ఆస్తమా, బ్రాంకైటిస్ లేదా ఈ రెస్పిరేటరీకి సంబంధించిన ఏ ఇతర వ్యాధి అయినా కూడా, కొంతమందిలో నిమోనియా వచ్చి ఉండొచ్చు అదివరకే, లేదా కొంతమందిలో ట్యూబర్క్లోసిస్ వచ్చి ఉండొచ్చు, లేదా ఇతర జబ్బులు ఉన్నాయి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని, క్రానిక్ బ్రాంకైటిస్ అని, ఇలాంటివి. సో వీళ్ళల్లో ఏ జబ్బు ఉన్నా కూడాను ఈ సందర్భంగా వాళ్ళ లక్షణాలు బాగా పెరిగిపోతాయి. కొంతమందిలో మైల్డ్గా పెరుగుతాయి, కొంతమందిలో సివియర్గా పెరుగుతాయి. కానీ అదివరకే మందులు వాడుతున్న వాళ్ళు మాత్రం పర్టికులర్గా ఈ స్మోక్కి ఎక్స్పోజ్ కాకన ముందు వాళ్ళ మెడిసిన్స్ను రెగ్యులర్గా వాడాలి ఖచ్చితంగా. ఆ రెగ్యులర్గా వాడుతున్న మందులతో పాటు ప్రివెంటర్స్ అనే మందులు కూడా కొన్ని ఉంటాయి, లేదా నెబులైజర్స్ అనే మందులు కూడా ఉంటాయి. అవి కూడా రెడీగా పెట్టుకోవాలి. సో ఈ ఎమర్జెన్సీ మెడిసిన్స్ వాళ్ళు వాడుకున్నట్లయితే వాళ్ళకి చాలా మటుకు మనం ప్రమాదాల నుంచి మనం దూరం చేసే అవకాశం ఉంది. అయితే చాలా వరకు జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఈ కాల్ చేసిన టపాసులు ఆల్రెడీ వేడిగా ఉండటం, వాటిని పిల్లలు చూసుకోకుండా తొక్కడం వల్ల కూడా చిన్న చిన్న బర్న్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదా, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చిన్న చిన్న ఈ కాలికి కాలే గాయాలు ఏవైతే బర్న్స్, బ్లెప్స్ లాంటివి వస్తూ ఉంటాయో వాటిని వెంటనే చల్లనీళ్ళతో కడిగేసేయడం, దాని తర్వాత బెటాడిన్ ఆయింట్మెంట్ లేదా సాఫ్రమైసిన్ ఆయింట్మెంట్ లాంటివి పెట్టుకున్నట్లయితే ఒక 3-4 డేస్ లోపల బాగా తగ్గుతుంది. కానీ డీపర్ బర్న్స్ ఉన్నట్లయితే వాళ్ళకి వెంటనే ఇంజెక్షన్, టీటీ ఇంజెక్షన్, టెటనస్ టాక్సైడ్, ఎందుకంటే అలాంటి ఇన్ఫెక్షన్స్ బాడీలో వచ్చే ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో. కాబట్టి టెటనస్ టాక్సైడ్ అనేది ఒక ఇంజెక్షన్ వెంటనే ఇచ్చేయడం, అవసరమైతే కొంతమందిలో యాంటీబయాటిక్ ఇవ్వడం, ప్రతిరోజు కూడాను ఆ పార్ట్ని డ్రెస్సింగ్ చేయడం అనేది అవసరం. అయితే ఈ పొల్యూషన్ వల్ల, ఈ పొగ వల్ల చెట్లకు ఎంతవరకు ప్రాబ్లం అంటారు? ఈ పొల్యూషన్ వల్ల ముఖ్యంగా మనం గమనించాల్సింది వాతావరణంలో ఉండాల్సిన ఆక్సిజన్ పర్సంటేజ్ మామూలుగా 21% ఆక్సిజన్ ఉండాలి. అయితే ఈ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ కూడాను రాను రాను తగ్గిపోయే ప్రమాదం ఉంది. అది మన మనుషులకే కాకుండా ఈ చెట్లకు కూడాను వాటి వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఈ టపాసులు కాల్చేటప్పుడు చాలా మంది పిల్లలను మనం చూస్తూ ఉంటాం, ఏదైనా దానిపైన డబ్బా మూసి పెట్టడం కానివ్వండి, సీసాలు పెట్టడం కానివ్వండి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయంటారు? సీసాలు మూయడం అంటే క్రాకర్స్ లాంటివి, బాగా బాంబులు లాంటివి ఉంటే మాత్రం కొంచెం ప్రమాదమే. ఓపెన్ ప్లేస్లలోనే ఉంచాలి, అందరికి కనబడే ప్లేస్లో ఉంచాలి. ఎక్కడో మూలలో దాపెట్టడం అంటూ మంచిది కాదు. అందరికీ నోటిఫై అయ్యి అది ఒకవేళ ఏదైనా అంటుకున్నా కూడా వెంటనే ఆ ప్లేస్ నుంచి తీసేసే ప్లేస్లో మనం ఉంచుకోవాలి. పర్టికులర్గా కిచెన్లో కానీ, లేదా ఎక్కడైతే మనం అంటే ఫైర్ యూజ్ చేస్తున్నామో అగ్గిపెట్టెలు కానీ, లేకపోతే వేరే లైటర్స్ కానీ ఉన్న ప్లేసుల్లో మాత్రం ఇలాంటివి ఉండకుండా దూరంగా ఒక ప్లేస్లో, ఐడెంటిఫైడ్ ప్లేస్లో ఓపెన్గానే ఉంచడం మంచిది. అయితే పిల్లల కోసం తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పర్టికులర్గా ఈ ఆస్తమా జబ్బు ఉన్న పిల్లల్లో మాత్రం ఈ 2-3 రోజులు కూడాను రెగ్యులర్గా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు అదివరకే వాళ్ళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నట్లయితే ఈ సందర్భంలో మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా వాడాలి. ఖచ్చితంగా ఆ ప్రివెంటర్స్ అండ్ రిలీవర్స్ అనే 2 రకాల మెడిసిన్స్ ఇచ్చి ఉంటారు. కాబట్టి ఆ మెడిసిన్స్ మాత్రం మీరు వాళ్ళు రెగ్యులర్గా వాడేటట్లు చూసుకోవాలి. అలాగే ఏదైనా లక్షణం కొంచెం అంటే సిమ్టమ్స్, ఒకవేళ దగ్గు కానీ, ఆయాసం కానీ, పిల్లి కూత కానీ కొంచెం పెరుగుతూ ఉన్నట్లయితే, ఈ స్మోక్ వల్ల కానీ స్మోక్ లేకుండా కూడాను వాళ్ళకి పెరుగుతున్నట్లయితే వెంటనే నెబులైజర్ కానీ, లేదా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళని చూపించి వాళ్ళకి సరిపోయిన ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది చాలా అవసరం. ఈ ఏ వ్యాధి లేని కొంతమంది పిల్లల్లో కూడాను దగ్గు, లేదా ముక్కు దిబ్బడేయడం, లేక దురద వేయటం, గొంతులో నొప్పి రావడం, ఆయాసం రావడం, పిల్లికూత రావడం లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని వెంటనే ఆ ప్లేస్ నుంచి, ముఖ్యంగా పొగలు బాగా వెదజల్లబడే ఏరియాలో నుంచి వాళ్ళని ఫ్రెష్ ఎయిర్ ఉండే ప్లేస్కు తీసుకొని వెళ్ళడం చేస్తే
కొన్ని ప్రమాదాలను మనం నివారించడానికి వీలవుతుంది. డాక్టర్ గారు, ఫైనల్ గా చెప్పండి, అస్తమా ఉన్న పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ముందస్తుగా ఏవైనా పఫ్స్ కానివ్వండి ఇన్హేలర్స్ వాడొచ్చా? ఆస్తమా ఉన్న పేషెంట్స్ అందరూ కూడాను ఈ దీపావళి సందర్భంగా ముఖ్యంగా ఇప్పటి నుంచి మొదలుకుంటే ప్రతిరోజు కూడాను వాళ్ళు వాడుతున్న రెగ్యులర్ మెడిసిన్స్ మాత్రం కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ లక్షణాలు ఏమైనా పెరుగుతూ ఉన్నట్లయితే వెంటనే ఆ మందుల డోసులను ఇంక్రీజ్ చేసుకోవడం, లేదా నెబులైజర్ వాడుకోవడం, లేదా అవసరమైన టాబ్లెట్లు ఆర్ ఇంజెక్షన్స్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం అంటూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా మందులు వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, చాలా మటుకు ఈ పొగలకి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, క్రాకర్స్కి దూరంగా ఉండడం, దీపాలతోటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం, అలాగే బయటకు వెళ్ళినప్పుడు కారు అద్దాలు వేసేసుకోవడం, దాంతో పొగకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, ఇవన్నీ చేస్తే ఆస్మా వ్యాధిగ్రస్తులు వాళ్ళ ఆస్మాను కంట్రోల్ చేసుకొని ఉధృతం కాకుండా, సివియర్ కాకుండా, డేంజర్ పొజిషన్లో వెళ్లకుండా మనం వాళ్ళని సేవ్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. దీపావళి రోజు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా, వెలుగులు విరజిమ్మే దీపావళిని మనం ఎంతో ఇష్టంగా చేసుకుంటాం. అయితే ఈ ఇష్టంగా చేసుకునే పండుగను ఎలాంటి ప్రమాదాలు లేకుండా చేసుకోవటం ఎంతో అవసరం. కాబట్టి డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలను పాటిద్దాం. కీప్ వాచింగ్ స్టూడియో అండ్ రానున్నదంతా పండుగల సీజనే. దీంతో షాపింగ్ మాల్స్ అన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. బ్రాండెడ్ దుస్తులతో అదుర్స్ అనిపించుకోవాలనుకుంటున్న యువత ఆరాటాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిపై కూడా 10 నుంచి 15% వరకు డిస్కౌంట్స్ ఇస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి అవి. ఇటువంటి సమయంలో బ్రాండెడ్ దుస్తులు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. షాపింగ్ మాల్ కు వెళ్లి మీకు నచ్చిన డ్రెస్ ను సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు దానిపైనున్న లేబుల్ ని గమనించండి. ధర ప్రింటెడ్ కాకుండా పెన్నుతో రాయడం, స్టిక్కర్ అతికించి ఉండటం జరిగితే అది అన్బ్రాండెడ్ అని అర్థం చేసుకోండి. అలాగే ప్యాంటుకున్న బటన్ పై కంపెనీ పేరు గాని బ్రాండ్ పేరు గాని ఉంటుంది. దీనిని బట్టి ఆ ప్యాంట్ కంపెనీదా నకిలీదా అనేది ఇట్టే గుర్తించవచ్చు. కొంతమంది నాసి రకం జీన్స్ ని కూడా బ్రాండెడ్ కంపెనీల పేరుతో అమ్ముతున్నారు. సో స్టిచ్చింగ్, బటన్స్, జిప్పులను గమనించండి. బ్రాండెడ్ అయితే జిప్పు పై ఆ నేమ్ ఉంటుంది. షర్ట్స్ విషయానికి వస్తే కాలర్ పై ఉన్న లేబుల్ ని పరిశీలించండి. షర్ట్స్ బటన్ పై బ్రాండ్ పేరుందో లేదో చూడండి. అదే విధంగా షర్టును ఓ చివర కాస్త నలిపి చూడండి. ముడతలు పడితే మాత్రం నకిలీదని నమ్మండి. మగవాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన దుస్తులు సొంతం చేసుకోవచ్చు. బ్రాండెడ్ దుస్తులకు ఖచ్చితంగా గ్యారంటీ, వారంటీ ఉంటుందని తెలుసుకోండి. మీరు కొన్న డ్రెస్ కలర్ షేడ్ అయినా, స్టిచ్చింగ్ పోయినా దాన్ని రీప్లేస్ చేస్తారు. అలా కాకుండా సరిచేసి ఇస్తామంటే ఆలోచించాల్సిందే. ఆఫర్ల మోజులు పడి బ్రాండెడ్ దుస్తులు కొనేటప్పుడు అలర్ట్ గా ఉండండి. మీరు కొన్న డ్రెస్లకు సంబంధించి బిల్ తీసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకండి. ఎందుకంటారా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అదే మీ వద్ద ఉండే ఆధారం. అయితే మారిపోయిన మార్కెట్లో మాల్స్ ఎంతగా పెరిగిపోయాయో గోల్ మాల్స్ కూడా అంతే పెరిగిపోయాయి. సో బి అలర్ట్. జరభద్రం. కెమెరామెన్ శ్రీనుతో రాము, స్టూడియో ఎన్. మర్మంగా మిగిలిపోయిన అనేక సంఘటనల వెనుక ఉన్న వాస్తవాలను ఛేదించి వెలికి తీసి మీ ముందు